నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కమనీయం రమణీయం ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవం. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా జరిగిన రాములోరి కళ్యాణం. రామగుండం ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా చల్లగా ఉండాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వేడుక. భక్త సందోహం నడుమ అంతటా ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం. ఎన్టీపీసీ టౌన్షిప్ లోని హనుమాన్ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణం. కమనీయం రమణీయం ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవం. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం రాములోరి కళ్యాణం వైభవంగా జరిపించారు. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం ఆవరణలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ పర్యవేక్షణలో సింగరేణి సహకారంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కళ్యాణ మండపంలో వేద పండితులు మధుసూదనాచార్యుల బృందం సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఆలయ ఎండోమెంట్ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను అందజేయగా రామగుండం ఎమ్మెల్యే దంపతులు ఆలయ ఈవో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్యాణంలో కూర్చొని ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులు అశేషంగా హాజరై సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తలంబ్రాలను కట్న కానుకలను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛంద సంఘాలు వ్యాపారులు మంచినీటి వసతి మజ్జిగ బెల్లం పానకంను ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది విశ్వ హిందూ పరిషత్ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు. భారీ ఏర్పాట్లు చేసినా కూడా తలంబ్రాల సమయంలో మాత్రం భక్తులు ఒక్కసారిగా తోపులాడుకోవడం జరిగింది. సుశోభయ భూతవస్త్రం సమర్పయామి దేవమలంకృత్య ఓం అర్చన ప్రార్థన ప్రియమేన భోత్సద అర్చంతోత్సక ఉదవరుణ దిష్టోత్సద అర్చన ప్రార్థన హిరణ్యరూపైతి ఇప్పుడు స్వామివారికి మధుపట్ట ప్రార్థన అంటారు. అంటే రామచంద్ర భగవానికి విశ్వంబర శర్మణో నత్రే సౌభాగ్య విశ్వంభర నిరాకారి సాకారి త్రయార్జే ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవే రత్నాకర శర్మణ పౌత్రే చతుర్సాగర చతుర్వేదాధ్యాయ
सौभाग्य विश्वंभर निराकार साकार त्रयार्षे प्रवरामिद सौभाग्य गोत्रो क्षीरार्णव शरवण पुत्रे गोब्राह्मणे शिवं भवतो उच्चोदकस्तपरं कुर्यात् ओम इमं मे गंगे यमुने सरस्वती स्तोमगुंधरिदामरित्यामृतध्वजे विदीक्ष्य शृणोक्ष्य शिशोमया प्रोतवस्त्रं समर्पयामि देवमलङ्कृत्य ओम मर्चन प्रार्थन प्रेमेदा प्रोर्थ्यदा अर्थन्तमुत्तका उदवरन्न दृष्टोर्थ्यदा अर्थद प्रार्थ्यदा हिरण्यरूप इति అంటే మా హృదయాన్నే మీకు అర్పించడం, మా కన్యనే మీకు అర్పించడం, ఇంకంతకన్నా ఏమి చెప్పుకోవాలి స్వామి అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. క్రముఖం విసృతే, క్రముఖం అంటే భాగం. మీ కుమారుడు ఎంత పైకి విసురుతాడో అన్ని వజ్ర వైడూర్య గోవేదిక మరకద మాణిక్యాలు నేను మీకు దాపిస్తా అని చెప్తున్నారు. అదే శాస్త్రం ఇప్పుడు కూడా వస్తున్నది కాబట్టి మన ఇళ్లలో మన కొడుకు కూడా మన బిడ్డ కూడా చేసినా కూడా, ఎందుకంటే మనకు గెట్లను వస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద మనకు ఇవన్నీ పుత్రగా చేసేది గుర్తున్నారు. కాబట్టి ఎక్కడైనా ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి విచారం చేస్తూ చూసుకుంటూ అంటే మనం మళ్ళీ అవన్నీ గుర్తుకొస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క క్రమ सहस्राणां नियोगदेवत्यानां समस्तदेवराधर महामण्डोगगोर्वैक्यवर पृथिवीनां समस्तमाङ्गल्यालङ्कृतस्य सकलकल्याण लक्ष्मी लक्षणलक्ष्मी समेतस्य शङ्खचक्रगदायुधस्य श्रीवत्सकौस्तुभलक्ष्मी मनोरवक्षस्थलय रुक्मानि जाम्बवती सत्यभामा राधात्यादिक गोपिका सौन्दर्य शोभित तिथिवार नक्षत्र मुहूर्त लग्न होरते कारणवांशद्वादशां चतुर्चां च त्रिदं जगानां निरन्तरम् अनुकूल सुस्थि सर्वे ग्रहाः शुभ एकादशतावल सुप्रीता सुप्रसन्ना గట్టిగా చప్పట్లు కొట్టాలండి. గోవింద అన్నప్పుడు గోవింద सुमुहूर्तमस्ते सुप्रतिष्ठितमस्तु सुमुहूर्तकाले सूर्यादीनां महादानमध्यकरिष्ये कन्यादानसमये महासङ्कल्पवदनं करिष्ये ॐ मदानन्दवीर्यस्य श्रीवरादिनारायणस्य अचिन्त्याशक्तिप्रियमाणस्य महाजलोकमध्ये प्रमाणानाम् अनेक कोटि ब्रह्माणामेकदमे विद्या प्रकृति महदाङ्गाराकाशवायुवग्निजल पृथिव्यापस्तरवर्णे सप्तामिर्भृतमण्डले अयोध्याकाशी कुरुक्षेत्र गया प्रयागा कांची श्रीरंग वेंकटाचल पुण्यक्षेत्रे गंगा गौतमी सरयू नर्मदा पुण्यनदी च विराजते समभूमध्यरेखायां पूर्वदिक्पाये भूप्रविष्ट षोडशपरिमितस्य 32,000 वेलोर्दक्षदिक्पाये श्री भूभुजावल्लिका संशेषणाक्रान्तपीनस्तराम्बोध पत्रीवलाराङ्गिरोदनस्य श्रीमदादिनारायणस्य नामसरोज विरजमानस्य सकल जगदुत्पत्तिहेतो ब्रह्मणदीप्तस्य भृगुकुलस्य प्रत्यङ्गिरो मरीचाप्ते दक्षवसिष्ठानां नवब्रह्मणदेशां मध्ये कालब्रह्मे चतुर्विंशतिघटिकायां वार्तिकल्पपूर्वकल्पसावित्रीकल्पानां वाराहकल्पे तामसदैव साक्षरैव सूर्यराजचक्षानि भूमध्यादि चतुर्दशमन्वन्तरे अच्छकूर्मवराहनारसिंहवामनभार्गव भार्गवराघव कृष्णमौर्यावकल्पिनवमे दशावतारेषु नवमे बौद्धावतारे अष्टाविंशति महायुगे सप्तदक्षिणकृष्णांशति याते प्रथमराटे विक्रमार्कशालिवाहनजियादिवन्दननागार्जुनशक्ये सुप्रियेशालिवाहनिके अस्मिन् वर्तमानविहारेण प्रभावेन श्रीकृष्णरामामध्ये शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगलविशेष प्रतिष्ठायां
ప్రాంతం బాగుండాలి, ఈ ప్రాంత ప్రజలంతా బాగుండాలని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండువగా జరిపించడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులు పాల్గొని రాములోరి కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీతారాముల కళ్యాణాన్ని తిలకించేలా సకల ఏర్పాట్లను చేయడం జరిగిందని, సీతారాముల కళ్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా రాములోరు కృపా కటాక్షాలు తనపై, రామగుండం ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం రామ మందిర్లో అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు రామగుండం ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి వారు భక్త తన్మయంతో ఈ ప్రాంతం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, మేము కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నేను ఆ మహామహుడు శ్రీరామచంద్రుని సీతారాముడు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మా ప్రాంతానికి పూర్వవైభవం రావాలి, తెలంగాణ బాగుండాలి, ఈ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా బాగుండాలి, ప్రధానంగా రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, పూర్వవైభవం రావాలని ఆ దేవుడిని కోరుతూ మా అందరికీ ఆ ప్రయత్నం చేస్తున్న మాకు శక్తిని ఇవ్వాలి, అదే మాదిరిగా వారి ఆశీర్వాదం ఈ ప్రాంతంపై చల్లగా ఉండాలని కోరుతూ మీడియా మిత్రులు ఈసారి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసిన సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఫ్రెండ్స్ దీంట్లో పనిచేసినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారితో పాటు పోలీస్ మిత్రులకి, దాంతో పాటు ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళకి, అదే మాదిరిగా విశ్వ హిందూ పరిషత్ వారికి, బ్రాహ్మణుల వారికి, ఎండోమెంట్స్ వారికి అందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా భక్తజన సందోహం నడుమ బుధవారం అన్ని రామాలయాలు, హనుమాన్ దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోదావరికని మార్కండేయ కాలనీలోని హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణం కోసం భారీ ఏర్పాట్లను చేశారు. ప్రత్యేక కళ్యాణ మండపం ఏర్పాటు చేసి వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కన్నుల పండవగా రామయ్య కళ్యాణాన్ని జరిపించారు. అలాగే ఖని జిఎం కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అశేషంగా తరలివచ్చిన భక్తుల అర్చకుల మంత్రోచ్చరణ నడుమ అంగరంగ వైభవంగా జరిపించారు. Yeah.
సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా చల్లగా ఉండాలి. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బుధవారం సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలంతా గొప్పగా జరుపుకుంటున్న పండుగ శ్రీరామనవమి అని అన్నారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు శ్రీరాముని కళ్యాణం, శ్రీరామనవమిగా మనం పిలుచుకునేటువంటి శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ ఉత్సవాన్ని ప్రతి గ్రామంలో, పల్లెల్లో, పట్టణంలో ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి రోజు శ్రీరామనవమి. ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని, అదేవిధంగా వారు దేనికోసమైతే పోరాటం చేసిందో మరి దుష్ట సంహరణ జరిగే వరకు, శిష్ట రక్షణ జరిగే వరకు వారు నిరంతరం కలిపినటువంటి పోరాటం ఏదైతే ఉందో సమాజంలో కూడా అది అమలు జరగాలి. ఎప్పటికైనా న్యాయం గెలవాలి. ప్రజలను వేధించేటువంటి వారు, సాధించేటువంటి వారు, స్వార్థపరు, సమాజానికి చేటుగా ఉన్నటువంటి వారి పట్ల వారి యొక్క చూపు ఎప్పటికి ఉండాలని, ప్రజలందరినీ చల్లగా ఉండాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక పండుగ జరుపుకున్నటువంటి రోజు శ్రీరామనవమి సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ శ్రీరాముని ఆశీస్సులతోని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం NTPC టౌన్షిప్ లోని హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో ఆలయ చైర్మన్ ఉమేష్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రాములవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. ఆలయ అర్చకులు రాంపెల్లి వామన శర్మ, రుద్రభట్ల శ్రీకాంత్ శర్మ, ధనంజయ్ శర్మలు సీతారాములకు పట్టు వస్త్రాలతో అలంకరించి ముత్యాల తలంబ్రాలతో కళ్యాణాన్ని జరిపించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. చలవ పందిళ్లను వేయించారు. తాగునీటి సౌకర్యం, మజ్జిగ, బెల్లం శాకం అందజేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఇప్పుడు మంగళసూత్రాలు మంగళసూత్రాలలో 2 సూత్రాలు ఉన్నాయి. ఒకటి అత్తవారిది, ఒకటి అమ్మవారిది.
ఒక సూత్రం ఏమో లక్ష్మీ విష్ణుమూర్తి, దాంట్లో ఉండేటువంటి ఒక శుభముహూర్తం ముఖ్యం. శుభదేవుడి పొట్టు అది గమనించండి ఎప్పుడు. ఇంకో దాన్నేమో పార్వతి శంకరుడు, దాంట్లో పార్వతీదేవి సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. బ్యాక్ టు న్యూస్. శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు. బుధవారం రామగుండంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు కమ్మల చంద్రశేఖర్ శర్మ, రాజేంద్ర శర్మ, కౌశిక్ శర్మ మంత్రోచ్చరణ మధ్య సీతారాముల ప్రతిమలను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదికపై ప్రతిష్ఠించి స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరూ అతిథులుగా పాల్గొని కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవుని కళ్యాణం తిలకించి తరించారు. శుభముహూర్తాన మొదలైన కళ్యాణం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నిర్వహించే ఆ దేవదేవుని కళ్యాణం ప్రతి ఒక్కరికి శుభదాయకంగా ఉండాలని తెలిపారు. దేవదేవుని కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు, మనాలి ఠాకూర్, 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లతహరి, అయోధ్య సింగ్, మాజీ కౌన్సిలర్ ఈసంపల్లి అంజుల్, ఆలయం అధ్యక్షులు కోలాహలం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తాటిపల్లి శివ, కోశాధికారి జాగటి శ్రీకాంత్, కౌశిక వెంకటరమణ, రాములు గౌడ్, తుండ్ల శ్రీనివాస్ పటేల్, దొడ్డు యాదగిరి, రాజు, కొమ్మరాజుల మల్లేశం, సారయ్య, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామి దేవతాయ నమో నమః. ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. హర నమ పార్వతీ పతయే హర. సీతారామచంద్ర స్వాముల వారికి, సీతారామచంద్ర భగవానికి హర నమ పార్వతీ పతయే హర. హర హర మహాదేవ్. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. శతమనంతం భవతి శతమితి శతం దీర్ఘమాయు. రంగేన దినదిన వ్యాపారేణ వృద్ధం రాజకీయాభివృద్ధ్యర్థం మనోభీష్టాభివృద్ధ్యర్థం వాచంద్రదారార్ఘ్యం వంశాభివృద్ధ్యర్థం సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కమనీయం రమణీయం ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవం. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా జరిగిన రాములోరి కళ్యాణం. రామగుండం ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా చల్లగా ఉండాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వేడుక. భక్త సందోహం నడుమ అంతటా ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం. ఎన్టీపీసీ టౌన్షిప్లోని హనుమాన్ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.